హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఆర్యన్'. ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ 2025 రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికైతే ఓకేలాగా అనిపిస్తాయి. మరీ అంత సస్పెన్స్ అయితే ఏమి లేదన్నమాట ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే నైనా ఒక జర్నలిస్టు తను ఒక యంగ్ హీరోతో లైవ్ షోలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటది. ఆ లైవ్ షో జరుగుతున్నప్పుడు నారాయణ అతను సడెన్‌గా స్టేజ్ మీదకి గన్ను తీసుకొనొస్తాడు. అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారన్నమాట. అప్పుడు నారాయణ ఆ లైవ్ షోలోనే నేను నెక్స్ట్ ఇంకొక 5 మందిని చంపుతా అని చెప్తాడన్నమాట. ఆ నెక్స్ట్ మూమెంట్‌లోనే నారాయణ తన చేతిలో ఉన్న గన్నుతోనే తననే కాల్చుకొని ఆ స్టేజ్ మీద చనిపోతాడు. అలా నారాయణ చనిపోయాక నెక్స్ట్ 5 మెంబర్స్‌ని ఎవరు చంపుతారు? అసలు ఎలా చనిపోతారు? అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ సీరియల్ కిల్లర్ చనిపోయాక ఆ నెక్స్ట్ 5 మెంబర్స్ ఎలా చనిపోతారు? అసలు ఎందుకు చనిపోతారు? అనే పాయింట్ మీదే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొంచెం థ్రిల్లింగ్‌గా, సస్పెన్స్‌గా తీసుకెళ్తాడు. ఆ సస్పెన్స్ చూడడానికి పర్లేదు బాగానే ఉంటయి. ఆ న్యూస్ బయటికి రాంగాలే పోలీసులు నెక్స్ట్ 5 మెంబర్స్ ఎవరు ఎలా చనిపోతారని, ఆ 5 మెంబర్స్ ఎవరా అని జెప్పేసి వాళ్ళ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూడడానికి పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ కొత్తగానే ఉంటది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగుంటదనమాట. ఆ 5 మెంబర్స్ ఎలా చనిపోతారు? వాళ్ళు ఎవరు? అనే చూపించే సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి. ఆ సస్పెన్స్ సీన్స్ కూడా చూడడానికి బాగుంటాయనమాట. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్ ఉంటాయి. అవి చూడడానికి బాగుంటాయనమాట. ఈ క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే ఆల్రెడీ స్టోరీ మొత్తం చెప్పేసాడు కాబట్టి, ఆ స్టోరీ తగ్గట్టొచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే ట్రై చేశారు గానీ, అవి కొంచెం చూడ్డానికి ఒకేలాగా అనిపిస్తాయి. మరి అంత ఇంట్రెస్టింగ్‌గా నెక్స్ట్ ఏం జరుగుతుంది మరి అనే థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఏమి అనిపించవనమాట. ఫస్ట్ 2 మర్డర్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. తర్వాత ఎళ్ళే కొద్దీ కొంచెం రొటీన్‌గా ఏదో బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. చెప్పాల్సిన పాయింట్ స్టార్టింగ్‌లోనే క్లియర్‌గా చెప్పేసారన్నమాట. తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్‌కి ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా క్రియేట్ చేస్తుంటే బాగుంటదనిపించింది. ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఆ సీరియల్ కిల్లర్ ఫస్టే చనిపోయి, తర్వాత వాళ్ళు ఎలా చనిపోతారు అనేది ముందుగానే తను ఎన్నో రోజుల నుంచి ప్లాన్ ఏసి కరెక్ట్‌గా స్కెచెస్ చేస్తాడన్నమాట. సో, ఒక్కొక్కళ్ళు తను చెప్పినట్టుగానే చనిపోతూ ఉంటారన్నమాట. అవి సీన్స్ చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తే చూడడానికి బాగుంటాయన్నమాట. ప్రతి మర్డర్‌లో ఏదో ఒక మోటివ్ ఉంటదన్నమాట. సో, ఈ సీరియల్ కిల్లర్ ఒక మోటివ్ ఉంటది. సో, ఆ మోటివ్ ఏంటి అనేది మనకి క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఇంతకు ఆ నారాయణ ఆత్రేయ ఎవరు? సో, తనేం చేస్తాడు? తన గురించి ఒక స్మాల్ ఇంట్రో అయితే చూపిస్తే అది చూడడానికి బావుంటది. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో ఇన్స్‌పెక్టర్ నందిగా విష్ణు విశాల్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. ఇంకా జర్నలిస్ట్ నైనాగా శారదా శ్రీనాథ్ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. ఇక నారాయణ ఆత్రేయగా సెల్వరాఘన్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ ఒక సాంగ్ ఉంటది. స్టోరీ బేస్డ్ లవ్ సాంగ్ అనమాట. అది చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే చూపిస్తారు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అంతగా ఏం లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా పర్లేదు బాగానే ఉంది. మరీ బీభత్సమైన థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఏమి ఉండవు కానీ, కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌కి దానికి తగ్గట్టుగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌కి మీరు కనెక్ట్ అయితే మీకు ఈ మూవీ నచ్చిద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.